అడల్టరీ. సో, ఈ మధ్య మనం చాలా చాలా వింతైన కేసులు చూస్తున్నాం. ఈ వివాహేతర సంబంధాలలో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వివాహేతర సంబంధం మీ దగ్గరికి ఎన్నో కేసెస్ కూడా ఇలా వచ్చి ఉంటాయి. అసలు దీనికి సంబంధించి ఇప్పుడు చట్టాలు గూడా అన్నీ ఆడవాళ్ళకే వాళ్ళకే వీలుగా ఉన్నాయి అంటున్నారు. ఈ మధ్య గూడా మనం వింటూనే ఉన్నాం. అంటే డైరెక్ట్‌గా పట్టుబడినా కూడా ఇది తప్పైతే కాదు అని చెప్పి అంటున్నారు. దీన్నెలా చూడొచ్చంటారు అసలు ఈ తీర్పుని? ఓహ్! తీర్పు ఏమి తప్పు కాదండి. నార్మల్‌గా సుప్రీం కోర్ట్ ఏంటి అనంటే 'షిన్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో' హ్మ్. ఓహ్, అడల్టరీని చట్టభద్రత కల్పించడం జరిగిందనమాట. ఇంతకు హ్మ్. ముందుకు ఏంటి అనంటే ఒక విమెన్ ఇంకొక మెన్‌తో ఉన్నప్పుడు అటువంటి సందర్భాలలో కేసులు కట్టేవాళ్ళు. అడల్టరీ 497 అనేది ఉంటుండేది. హ్మ్. బట్ ఇప్పుడు ఏంటి అనంటే అలాంటి అవకాశాలు లేవనమాట. సో, సహజీవనము, లివింగ్ అనేది మనము రెగ్యులర్‌గా వింటూ ఉన్నాము, చూస్తున్నాము. ఇక్కడ మన హైదరాబాద్‌లో కూడా పీజీస్‌లో కూడా లివింగ్ పీజీస్ గూడా వాళ్ళు ఓపెన్‌గానే బయట బోర్డులు పెట్టుకొని అవును. చాలా కనిపిస్తూనే ఉన్నాయి. బిజినెస్ చేస్తా కో ఉన్నారు. లివింగ్. ఇప్పుడు మన లివింగ్ పీజీస్ కూడా ఉన్నాయి. హ్మ్. సో, ఏంటి అనంటే అడాల్టరీ అనేది ఈరోజు చట్టభద్రత పొంది ఉన్నది. హ్మ్. సో, అది ఏమి నేరం గాదు. హ్మ్. సో, అయితే ఇక్కడ ఏంటి అననంటే చట్టము చెప్తున్నది ఒకటైనప్పటికిని, సమాజంలో జరుగుతున్నది ఇంకోటి ఉంటదనమాట. ఇప్పుడు నైతికంగా సమాజంలో ఏంటి అనంటే తన భార్య వేరొకడితో ఫిజికల్ అవుతుంది, లేదు వేరొకడితో సంబంధం పెట్టుకుందంటే ఏ భర్త మాత్రం సహించగలడండి? ఏ భార్య మాత్రం ఏ భార్య సహించగలదు? మాత్రం సహించగలదు. సో, భార్యాభర్తలు ఏంటి అంటే రిసీవ్ చేసుకోవడానికి లేరు. హ్మ్. రిసీవ్ చేసుకునే విధంగా ప్రిపేర్ అయ్యి లేదు మన సొసైటీ కావచ్చు, మన ఏ విధంగా కూడా మనము రిసీవ్ చేసుకోలేము. సో, అటువంటి పరిస్థితులు రాకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. హ్మ్. అంతే తప్పితే జరిగిన తర్వాత ఏంటి అనంటే నేను మీకొక కేస్ ఇలా మన దగ్గరకొచ్చింది. వైజాగ్‌లో హ్మ్. నెక్స్ట్ మంత్ మార్చ్ 10థ్ అట్లా మాకు హియరింగ్స్ కూడా ఉన్నాయి. హ్మ్. ఏంటి అంటే హస్బెండ్ వచ్చేసి తన భార్యకి సంబంధించి ఒక వీడియో చూస్తాడు. అది ఎలా జరుగుతదో మీకు చిన్న షార్ట్‌కట్‌లో చెప్తా. హ్మ్. ఏంటి అనంటే ఒక అమ్మాయి, ఒక ఒక పెళ్లైనటువంటి విమెన్, హ్మ్. పెళ్లైనటువంటి ఇంకొక మెన్‌తోని రిలేషన్ పెట్టుకుంటారు. ఓకే. రిలేషన్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఏంటి అనంటే ఈ అబ్బాయి వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో రిలేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళ అబ్బాయి వాళ్ళ వైఫ్, హ్మ్. ఈ అమ్మాయి ఐటీ ఎంప్లాయీ. ఓకే. సో, ఈ అమ్మాయి మొబైల్ నుంచి గూగుల్‌కి ఏదో పెట్టుకుంటదనమాట. హ్మ్. పెట్టుకున్న సందర్భంలో ఏం జరుగుతది అనన్నప్పుడు ఈ అబ్బాయి ఈ అమ్మాయితో పర్సనల్‌గా ఉన్న మూమెంట్స్‌ని సెల్ఫీ రికార్డ్ చేసుకుంటాడు. ఓహ్! ఓకే. సో, ఈ గూగుల్ ద్వారా ఈ డ్రైవ్ ఇది ఆ అమ్మాయి మొబైల్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోయి, ఆ అమ్మాయి మొబైల్‌లో చూస్తది ఈ అబ్బాయికి సంబంధించి. ఓకే. సో, మళ్ళీ ఏం చేస్తది ఈ అమ్మాయి ఈ ఐటీ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో తినొచ్చేసి ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్‌ని అప్రోచ్ అవుతది. ఓకే. ఈ హస్బెండ్ వాళ్ళ ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్‌ని అప్రోచ్ అయ్యి చెప్పేసి, "ఇగ చూడు నీ భార్య, నా భర్త కలిసి గిట్లా చేస్తా ఉన్నారు" అని చెప్పేసి హ్మ్. ఓ చిన్నపాటి నీలి చిత్రాన్ని చూపెడుతది. ఓకే. అది చూడడానికి కూడా అత్యంత దరిద్రంగా, దారుణంగా ఉంటది. ఓకే. అది అది చూసిన తర్వాత ఇంకెవరు గూడా యాక్సెప్ట్ చేయరింకా. ఓకే. సో, అలాంటి సందర్భాలలో అది వైజాగ్‌లో కోర్ట్‌లో ఎళ్తదనమాట. అక్కడ ఫ్యామిలీ కోర్ట్‌లో ఏం జెప్తారంటే, లేదు మీరెళ్ళేసి కలిసుండాల. హ్మ్. పిల్లలున్నారు. హ్మ్. ఈ విధంగా పరిస్థితులున్నాయి. సో, ఏంటి అనంటే అడాల్టరీ అనేది జరగకుండా ఉండడానికే ప్రయత్నం జేయాల కపుల్స్ ఎప్పుడైనా భార్యాభర్త. అంతేగాని జరిగిన తర్వాత మనం ఏం జేయడానికి ఉండదింక. హ్మ్. ఇప్పుడు మరి చట్టమే తప్పు కాదు అంటున్నారు కదా! అప్పుడెలా? చట్టం తప్పెప్పుడు గాదండి. ఇప్పుడు హ్మ్. ఏంటి అనంటే 18+. అమ్మాయి 18+, అబ్బాయి 18+. ఇద్దరు 18+ ఉన్నప్పుడు మీకు మేజర్స్ అయ్యుండి, మీకు వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఉండి, మీరు మీ ఇష్టానికి మీరు రిలేషన్ పెట్టుకుంటే దానికి చట్టం ఏం చేస్తది? ఏం చేయమంటున్నారు? ఈరోజు హ్మ్. ఎన్నో వేల, లక్షల, కోట్ల మంది దేశంలో బాధితులుగా ఉన్నారు. అనేకమైనటువంటి కేసెస్‌లో ఇన్వాల్వ్ అయ్యుండి. అయన్నీ పక్కకు పెట్టి ఈ దరిద్రాన్నే కోర్టులు క్యారీ చేస్తూ పోవాలా? అంటే దాన్ని మీరు తప్పని గూడా అనట్లేదు గదా! సరే దీన్ని అంటే ఐ మీన్ ఇప్పుడు ఏదైతే రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా, లేకపోతే పట్టుకున్నా ఇప్పుడు యాజ్ మీరన్నట్లుగా గూడా చూపిచ్చినా కూడా, సరే అది తప్పు గాదు. ఇద్దరు మళ్ళీ కలిసుండాలి, కంటిన్యూ చేయాలంటున్నారు గానీ, ఇక్కడ ఎవరిది గూడా ఒకళ్ళది తప్పు లేకపోతే దీనికొక శిక్ష ఇక్కడ ఉంది అని భయపడేలా చేయట్లేదు కదా! తప్పు అనేది లేదండి ఇక్కడ. హ్మ్. తప్పు అనేది లేనే లేదు. కానీ ఒకటి మాత్రం ఉంది. ఒకటి ఏంటి అనంటే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అంటే భార్యాభర్త హ్మ్. రిలేషన్‌లో ఉన్నప్పుడు నార్మల్‌గా చెప్తాం వినండి. భార్యాభర్త మధ్యలో థర్డ్ పర్సన్ ఎంటర్ అయినప్పుడు ఓకే.
ఇప్పుడు భార్యకు గాని, లేదు భర్తకు గాని ఒకటువంటి ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది ఉన్నప్పుడు, ఆ అఫైర్ ద్వారా ఇన్నోసెంట్ భర్త గాని, భార్య గాని బాధపడినట్లయితే, హ్మ్. అప్పుడు వీళ్ళు కేసులు కట్టొచ్చు. అంటే ఎట్లా ఫ్యామిలీ కోర్ట్‌కెళ్ళడం గాకుండా నార్మల్ సివిల్ సూట్స్ వేసి డ్యామేజెస్‌ని, మానిటరీ బెనిఫిట్స్‌ని క్లెయిమ్ జేసుకోవచ్చు. హ్మ్. వీళ్ళకి జరిగినటువంటి మానసిక వేద ఇప్పుడు లేదు, ఒక భార్య అడల్టరీలో ఉంది. హ్మ్. భార్య అడల్టరీలో ఉంది. హ్మ్. భర్త చూసిండు. చూసినప్పుడు ఆ భర్త మానసికంగా చాలా బాధపడ్డాడు. ఏమీ చేయలేను అని జెప్పేసి ఊరుకోకుండా, ఈ భర్త ఏం జేయొచ్చు? సివిల్ సూట్ వేసుకోవచ్చు. వేసుకొని వాడి దగ్గర నుంచి డ్యామేజెస్ క్లెయిమ్ జేసుకోవచ్చు. ఇలాంటి సిట్యుయేషన్‌లో కోర్టు ఎలాంటి సాక్ష్యాలని యెస్. అంగీకరిస్తుందంటారు? అంటే ఇప్పుడు నార్మల్‌గా మనం అడల్టరీని ప్రూవ్ జేయడానికి ఆ చార్ట్స్ గావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ఫోటోస్, పిక్స్ ఇవి గావచ్చు, మెయిల్స్ గావచ్చు, ఇయన్నీ రికార్డింగ్, వాయిస్ రికార్డింగ్స్ గావచ్చు, ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. అయితే ఇప్పుడు మనం ఇది టెక్నాలజీ పెరిగే కొద్దీ దీనికి ఇందాక వరమో, శాపమో అనే ఒక టాపిక్‌లో అనుకున్నట్టు ఇది వరమో, శాపమో గాని టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ వాయిస్ నాది కాదు. ఎవరో మిమిక్రీ చేశారు. ఈ పిక్స్ నావి కాదు. ఏదో అంటే అది ప్రూవ్ చేయడము అంత ఈజీ అయితే కాదు. ఓకే. బట్ మనం ఖచ్చితమైన ఎవిడెన్స్‌ని కోర్ట్ ముందు పెట్టినప్పుడు ప్రూవ్ చేయడం పెద్ద కష్టం గూడా గాదు. హ్మ్. ఎందుకంటే దానికి సంబంధించిన ఎంత టెక్నాలజీ పెరిగినా కోర్ట్‌లో గూడా అంత టెక్నాలజీ ఉంటది. హ్మ్. కోర్ట్ గూడా ఆ టెక్నాలజీని వాడుతది. సో, నిజమా కాదా అని అంత టైం పడుతుండొచ్చేమో గానీ, హ్మ్. మరీ తప్పించుకోవడం అనేది పాసిబుల్ ఏం గాదండి. ఓకే. ఆ! అయితే ఈ వివాహేతర సంబంధంలో లైక్ అటు మెన్ అయినా కావచ్చు, ఉమెన్ అయినా కావచ్చు. ఇటు మరి వుమెన్‌కి ఈ యొక్క మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ గానే వస్తదంటారా? ఇందులో అంటే న్యాయం చేస్తదంటారా? ఇప్పుడు నార్మల్‌గా ఏంటి అనంటే, అమ్మాయి వచ్చేసి అడల్టరీలో ఉన్నప్పుడు, హ్మ్. వాళ్ళ అడల్టరీ వల్ల ఆ రిలేషన్ బ్రేక్ అయ్యి, లేదో డివోర్స్ వరకు వెళ్తున్నప్పుడు, ఈ అమ్మాయి మెయింటెనెన్స్ వేసుకున్నప్పుడు, ఖచ్చితంగా కోర్ట్‌లో అయితే "నువ్వు అడల్టరీలో ఉన్నావు కాబట్టి నీకు మెయింటెనెన్స్ ఇయ్యను" అని చెప్పేసి చెప్పారండి. హ్మ్. సో, నార్మల్ మెయింటెనెన్స్ కేస్ లాగానే ఈ కేస్ గూడా ఉంటది. హ్మ్. సో, ఏంటి అనంటే కొంతవరకు మానవతా దృక్పథంతోని ఆలోచిస్తా ఉంటారు గానీ, మాక్సిమం ఏంటి అనంటే ఈ అమ్మాయి అడల్టరీలో ఉన్నంత మాత్రాన మెయింటెనెన్స్ ఇయ్యద్దు అని జెప్పేసి ఏం లేదు. సో, ఇక్కడేందంటే అడల్టరీ అనేది క్వెషన్ చేస్తే ఈ మధ్య కొంతమంది రివర్స్ అయ్యి వాళ్ళ మీద ఎగ్జాక్ట్‌లీ. 498 పెడుతున్నారు. నేను ఈ కేస్ నా దగ్గర గూడా వచ్చింది. ఏంటి అనంటే ఆడపిల్లలు అంటే భార్యలు అడల్టరీలో ఉన్నప్పుడు భర్త క్వెషన్ జేస్తే 498 ఏ కేసులు, డీవీసీ కేసులు ఇలాంటి ఎక్స్‌ట్రా ఎక్స్‌వైజెడ్‌లు కేసులు పెట్టేసి బా వా ఇబ్బంది పెడతా ఉన్నారు. హ్మ్. ఇలాంటి పరిస్థితిలో ఏంటి అనంటే మీరు ఖచ్చితంగా మీరు హైకోర్ట్‌కి వెళ్లి క్వాష్ వేసుకొని, ఎందుకనంటే అడల్టరీని క్వెషన్ చేసినందుకు 498 పెట్టడానికి లేదండి. హ్మ్. మీకు నిజంగా డొమెస్టిక్ వయలెన్స్ జరిగింది. మీ మీద దాడి జరిగింది. మీరు మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురవుతున్నారన్న సందర్భంలో మీకు అస్త్రం 498 గాని ఆఫ్‌కోర్స్ అంటే ఇప్పుడు ఏదైతే వినండి. అడల్టరీలో దొరికినప్పుడు అడల్టరీలో దొరికినంత మాత్రాన, అడల్టరీని క్వెషన్ చేసినంత మాత్రాన 498 పెట్టమని జెప్పేసి ఎక్కడా చెప్పట్లేదు. మీరు అడల్టరీని క్వెషన్ చేసినందుకు మాత్రమే 498 పెడితే ఖచ్చితంగా ఆ కేస్ అనేది క్వాష్ అవుతది. అడల్టరీలో దొరికినప్పుడు ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు చేసుకోవడం కూడా జరుగుతుంది గదా! అప్పుడు మరి అది 498 కింద అంటే పెట్టుకుంటారు గదా! ఇప్పుడు చేసుకోవడం అనంటే ఆగ్రహాలు, ఆవేశాలనేటివి అప్పుడు క్షణికావేశాలు కొంతమంది అట్లా చేసుకుంటారు. అయన్నీ జరుగుతా ఉంటాయి. బట్ మీరు అడిగిన క్వెషన్ ఏంటి? 498 కేసు పెడితే అడాల్టరీని క్వెషన్ చేసినందుకు, భార్య యొక్క అడాల్టరీని క్వెషన్ చేసినందుకు 498 కేసు పెడితే ఆ కేసును క్వాష్ చేసుకోవచ్చు. ఈ విధంగా కోర్టులు చెప్తా ఉన్నవి. హ్మ్. రాజస్థాన్ హైకోర్టు ఒక తీర్పులో గూడా ఇటువంటిదే జరిగింది. భార్య అడాల్టరీలో ఉంటది. భర్తకి రెడ్ హ్యాండ్‌గా దొరుకుతది. క్వెషన్ చేసినందుకు 498 కేస్ పెడతది. హ్మ్. సో, ఈ సందర్భంలో భర్త మరియు భర్త కుటుంబ సభ్యుల మీద పెట్టినటువంటి కేస్‌ని హ్మ్. హైకోర్ట్‌లో క్వాష్ చేస్తారు. హ్మ్. సో, మీరొక మంచి అడ్వకేట్‌ని అప్రోచ్ కాగలిగితే, అప్రోచ్ అయిన సందర్భంలో ఆ వ్యక్తి, ఆ అడ్వకేట్ ఆ కేస్‌ని క్వాష్ చేయగలుగుతాడు.